సో తెలంగాణ ఆర్టీసీ నుంచి 198 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి 114 పోస్టులు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 30th డిసెంబర్ స్టార్ట్ అయింది. 20 జనవరి వరకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈవినింగ్ 5 o'clock వరకు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటి, ఏజ్ సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందనే విషయాల గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 13th డిసెంబర్ ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th జనవరి 2026. ఓకే, అండ్ ఇక్కడ పోస్ట్ చూసినట్టయితే పోస్ట్ కోడ్ వచ్చేసి 47 and 48. 47 వచ్చేసరికి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ TST. ఓకే, అండ్ పోస్ట్ కోడ్ 48 వచ్చేసరికి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ MST. ఓకే, ఈ TST ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ వచ్చేసరికి 84 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ వచ్చేసరికి 114 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శాలరీస్ వచ్చేసరికి సేమ్, అంటే టోటల్గా 198 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా జోనల్ వారీగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 7 జోన్స్గా విడగొట్టడం జరిగింది. కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ, చార్మినార్. ఓకే, మీరు గనక ఈ జోన్లో ఉన్న వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు మ్యాక్సిమం అప్లై చేసుకోండి, బయట వాళ్ళు కష్టం. ఓకే, ఇక్కడ చూడండి LR and DR ఇచ్చారు. LR అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇది బ్యాక్లాగ్ పోస్ట్ అనమాట. ఇవి రిజర్వేషన్లు ఉంటాయి. ఈ DR వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది ఓపెన్ కేటగిరీ కింద, కానీ దీంట్లో కూడా రిజర్వేషన్ ఉంది అని తర్వాత చెప్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటాలి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓకే, అది కూడా యాజ్ అన్ 1st జూలై 2025 వరకు, ఆ డేట్ వరకే కట్ ఆఫ్ ఇయర్ ఇవ్వడం జరిగింది. 1st జూలై 2025 వరకు ఎవరికైతే 25 years క్రాస్ కావో అంటే లోపు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ పెట్టొచ్చు. యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ మాత్రం యాజ్ యూజువల్గా ఖచ్చితంగా ఉంటుంది. స్పెషల్ కేటగిరీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా 12 years ఇచ్చారు. మామూలుగా SC ST వాళ్ళకైతే 5 years, BC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫీజు డీటెయిల్స్కి వస్తే అది కూడా లోకల్ SC ST వాళ్ళకి 400 రూపీస్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఉంది. మిగతా అన్ని క్యాస్ట్ల వారికి 800 రూపాయల ఫీజు ఉంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మనకి పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది. మొత్తానికి కలిపి 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఇవ్వడం జరిగింది. దీంట్లో SC ST వాళ్ళకి 35% వస్తే సరిపోతుంది. మిగతా క్యాస్ట్ వాళ్ళకి 40% రావాల్సి ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్. మిగతా తర్వాత ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ విధంగా తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ చూసుకుంటే మనకి ఖచ్చితంగా SSC మెమో ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అన్ని క్యాస్ట్లని గ్రూపులుగా విభజించడం జరిగింది, SC ST BC అన్నిటిని కూడా. సో అందువల్ల ఇంత ముందున్న క్యాస్ట్ సర్టిఫికేట్లు పనికిరావు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఖచ్చితంగా అందరూ అప్లికేషన్ పెట్టుకొని తెచ్చుకోవాల్సిందే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి వచ్చే ఏ జాబ్ అయినా సరే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఆ తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి EWS సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు వాటి మొత్తం బోనఫైల్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడిగారు. 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అడిగారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ స్పెషల్ రిజర్వేషన్ అనే ఒక కేటగిరీ పెట్టడం జరిగింది నోటిఫికేషన్లో. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ద రూల్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్ అండ్ రిజర్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 22 and 22A of Telangana State Subordinate Service Rules 1996 which is adopted by TGSRTC shall be applicable. Employees of TGSRTC who are in position of prescribed qualification and have completed 5 years of services on regular basis being an approved probationer as on the date of notification 25th December 2025 are eligible for the post notified under department candidate. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్పెషల్ కేటగిరీ గురించి. సో చూసారు కదా, సో దీంట్లో స్పెషల్ కేటగిరీ అని ఒక నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఆ స్పెషల్ కేటగిరీ ఏంటంటే మనకి ఆర్టీసీలో ఈ డిపార్ట్మెంట్లో అంటే
మనకి ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ ఉంది కదా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఒకటి, ఈ డిప్లొమా చదువుకున్న క్వాలిఫికేషన్ అంటే మెకానికల్ సంబంధించి అయితే డిప్లొమా ఇంజనీరింగ్ కావాలి. ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అయితేనేమో డిగ్రీ సరిపోతుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఇప్పుడు ఆర్టీసీ లో కనుక వాళ్ళు జాబ్ చేస్తున్నట్టయితే, అంటే కాంట్రాక్ట్ బేస్ లో జాబ్ చేసిన వారైతే వాళ్ళకి కనుక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి December 8 కి అప్పటి వరకు కనుక వాళ్ళు 5 years దాటుంటే స్పెషల్ గా వాళ్ళకి కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఫస్ట్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అది నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్టిస్ట్ లో గత 10 సంవత్సరాల నుంచి, 10 కాదు 20 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ, అంటే డిగ్రీ జస్ట్ మెకానికల్ మాత్రమే అడిగారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో ఆర్టీసీ లో ఏ కేటగిరీలో ఉన్నా సరే 5 years, అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదో కేటగిరీలో. వాళ్ళందరూ కూడా మేము రిక్రూట్మెంట్ చేసుకోవడం చెప్పేసి నోటిఫికేషన్ లో రిలీజ్ జరిగింది. సో మనకి రిలీజ్ చేసిన పోస్టులు ఏంటండి 198. దాంట్లో ట్రాఫిక్ అంటే ఈ జనరల్ కేటగిరీ కింద డిగ్రీ మీద ఓపెన్ కేటగిరీ కింద 84, కేవలం ఇంజనీరింగ్ డిప్లొమా కింద 114, తిప్పి కొడితే 198 పోస్టులు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అడపా అక్కడ ఇక్కడ ఉన్న ఈ మూల కామలో ఉన్న పోస్టులు 10, 20, 10 పరక అనేది తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేస్తుంది కంటిన్యూగా. సో చేసిన రిక్రూట్మెంట్ కూడా కొన్ని ఇంకా తెలుసు మనకి కొన్ని ఎట్లా పోతున్నాయి పోస్టులు, కామన్ అనుకోండి. సో ఇప్పుడు ఈ 198 పోస్టులు కూడా మనకి SC ST వాళ్ళకైతే 400 ఫీజు, మిగతా వాళ్ళకి అందరికీ 800 ఫీజు. ఇప్పుడు అప్లికేషన్ చేసినాడు, ఒకవేళ బయట మీరు అప్లికేషన్ నెట్ సెంటర్లో పెట్టుకుంటే ఆడ చేస్తాడా, ఆడు 100 కావాలంటాడు. సో మొత్తానికి 1000 రూపాయలు వేసుకోండి ఈ బీసీ వాళ్ళకి, SC ST కాకుండా. సో 1000 రూపాయలు కాస్ట్ అవుతుంది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కింద ఉన్నటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో, ఇప్పుడు మనకి ఆర్టీసీ లో మొత్తం చూసుకుంటే దాదాపు 2-3 వేల మంది కాంట్రాక్ట్ బేసిస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. సో వాళ్ళందరూ ఫిల్ కాగా మిగతా పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే అక్కడ జోన్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించి, కొన్ని లోకల్ క్యాండిడేట్ సంబంధించి, కొన్ని నాన్ లోకల్ సంబంధించి. అంటే ఈ రిక్రూట్మెంట్ లో ఫస్ట్ డిపార్ట్మెంట్ చూస్తారు, అది అయిపోయిన తర్వాత జోనల్ వారీగా ఆ లొకేషన్ ఉన్న క్యాండిడేట్ చూస్తారు. అది అయిపోయిన తర్వాత నాన్ లోకల్, అంటే ఆ జోన్ కాకుండా అవుట్ ఆఫ్ జోన్, ఆ 8 జోన్ లో కనుక క్యాండిడేట్ దొరకకపోతే అవుట్ ఆఫ్ జోన్ అన్నట్టు. వేల పోస్టులు వచ్చినప్పుడే దిక్కులేదు. 198 పోస్టులు, అది కూడా 80% డిపార్ట్మెంట్గా ఉంటుంది. మిగతా 20% ఉంటే ఉండొచ్చు బయట రిక్రూట్మెంట్ ఓపెన్గా, అంతే. అంతమించి అయితే ఇంకేం లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఇది. అంటే నేనే డిస్కరేజ్ చేయట్లేదు. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే, మీకు వస్తుందని నమ్మకం ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్నట్టు తెలుస్తుంది పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించి కూడా. వీలైతే దానికి ప్రాక్టీస్ చేయండి, దానికి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ డబ్బులు ఉంటే కూడా దీన్ని కూడా అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాయండి, ప్రాక్టీస్ అవుతుంది. సో దీంట్లో ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటే, ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టకండి, వేస్ట్ ఆఫ్ టైం. ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ అంటే సో సివిల్ కాబట్టి దానికి ఉన్న 84 పోస్టులు, డిగ్రీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్ల మీద. సో ఇక కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంటుంది. ఇక మిగతాది మెకానికల్ అంటే దాదాపు డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు, అటు వీక్తాయి ఉన్నాయి కూడా. ఓకే, ఓన్లీ డిగ్రీ మీద అప్లికేషన్ పెడితే డబ్బులు వేస్ట్. సేమ్ జోన్ కాకుండా ఉంటే, ఆ జోన్లో కనుక ఎక్కువ పోస్టులు లేకుంటే, తక్కువ పోస్టులు కొన్ని జోన్లో 1, 2, 3 ఉంటున్నాయి, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం అక్కడ తప్పుకోవడం బెటర్. తర్వాత ఈ లోకల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఎవరికైతే లేవో స్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 4th నుంచి 10th క్లాస్ వరకు ప్రతి బోనఫైడ్ ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే కూడా రిజెక్ట్ చేస్తామని చెప్పి సెలక్షన్ ప్రాసెస్లో అది కూడా నోటిఫికేషన్లో ఉంది. కావాలంటే మీరు చదువుకోవచ్చు కూడా. చాలా స్ట్రిక్ట్గా పెట్టడం జరిగింది, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కంపల్సరీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఫిజికల్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ కూడా అటు ఇటు అయితే మాత్రం పక్కన నొక్కేస్తారు, అది ముచ్చట. సో మొత్తం మీద అయితే ఒకవేళ మీరు డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు అయితే, మీకు చెప్పిన క్వాలిఫికేషన్ ఉంటే మీరు అదృష్టవంతులు. మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మీకు జరుగుతుంది. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. కాబట్టి బయట జనరల్ ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో ఎక్స్పీరియన్స్ కోసం అప్లికేషన్ పెడితే పెట్టచ్చు. 1000 రూపాయలు పోతే పోనీ అనుకుంటే అప్లికేషన్ పెడితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది అది యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్, మీకు తెలిస్తే, మీకు ఐడియా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నేనైతే పెద్ద ఏం చూపించట్లేదు, అది ఏం లేదు. ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకవేళ, ఎందుకంటే ఇంతకుముందు ఆర్టీసీకి ఇంతకుముందు పడ్డాయి కదా, అదేదో వర్క్ షాప్ సంబంధించి సేమ్ అదే ఐడి ఉంటుంది. ఆ ఐడి మీదనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్డేట్ చేసుకుని ఆ పోస్ట్కి ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంటిన్యూగా. లేదంటే కొత్తగా ఎస్ఎస్సీ మెమో మీద ఎస్ఎస్సీ మెమో పెట్టుకుని అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐడియా లేకపోతే యూట్యూబ్లో అలాంటివి వచ్చి ఉన్నాయి. సో ఇదండి ఈ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.